వంగవీటి రాధ మహానాడుకు మాత్రమే దూరమా, పార్టీకి కూడా దూరంగా జరుగుతున్నారా? 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు వంగవీటి రాధ. గత 6 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పిలుపు వచ్చినా ఆ వైపు చూడలేదు రాధ. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉండడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. కొడాలి నానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వైసీపీ వైపు మాత్రం అడుగులు వేయలేదు. అప్పుడప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు అనే వార్తలు వినపడినా ఏ రోజు పార్టీ లైన్ మాత్రం దాటలేదు. కొంతకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా కలవడంతో వంగవీటి రాధ జనసేనకు వెళ్తారేమోననే ప్రచారం జరిగినా ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. వంగవీటి రాధకు సముచిత స్థానం తప్పక దక్కుతుందని చాలామంది భావించారు. సామాజిక వర్గ పరంగా కూడా ఈ చర్చ జోరందుకుంది. గత ఏడాది కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. పలు కార్పొరేషన్ పదవులను కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూటమి నేతలతో కలిసి భర్తీ చేసింది. వీటిలో తమ అభిమాన నేతకు పదవి దక్కుతుందని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూశారు. అయినప్పటికీ వంగవీటి రాధకు మాత్రం ఎటువంటి పదవి దక్కలేదు. ఆయన ఈ విషయంపై పెద్దగా ఎన్నడూ బయటకు స్పందించుకున్నా ఆయన అభిమానులు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారట. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత రాధ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఏం మాట్లాడారో బయటకు రాలేదు కానీ ఖచ్చితంగా ఈసారి పదవి వస్తుందనే టాక్ అయితే వినిపించింది. అయినా పదవి మాత్రం రాధకు అందలేదు. తాజాగా మహానాడుకు వంగవీటి రాధ హాజరు కాకపోవడంపై పెద్ద చర్చే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది. తన విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరుపై రాధ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయన మహానాడుకు హాజరు కాలేదని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారట. అదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాధ ప్రజారాజ్యం పార్టీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీ ఇలా ఇప్పటికే పలు పార్టీలు మారారని, తరచూ పార్టీలు మారడం వల్ల ఇబ్బంది తప్ప రాజకీయంగా ఒరిగింది ఏమీ లేదని చెప్పేవారు కూడా ఉన్నారు. మరోవైపు వంగవీటికి తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్తో సత్సంబంధాలు ఉన్నాయి. టీడీపీ అధినాయకత్వంతో మంచి రిలేషన్స్ కొనసాగుతున్నారు. బాబుగారి వద్ద రాధకు మంచి పేరుంది. ఆయనకు పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పేవారు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. దీంట్లో నిజమెంతో తెలియదు కానీ ఈ ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. మొత్తంగా మహానాడుకు రాధ రాకపోవడంపై అటు వైసీపీ కూడా ఇదే అస్త్రాన్ని తెలుగుదేశం పార్టీపై ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.